దాడులు చేస్తున్న ఇజ్రాయెల్కు గట్టి షాక్ తగిలింది. హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిలో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ గాజాలో సైనిక ఆపరేషన్ ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో పేలుడు సంభవించింది. యుద్ధం మొదలైన తరువాత ఇజ్రాయెల్ సైన్యం ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం ఇది రెండోసారి. అయితే ఓ వైపు శాంతి చర్చలకు ప్రతిపాదనలు జరుగుతున్న సమయంలో హమాస్ ఇజ్రాయెల్ సైన్యాన్ని చంపడం ఇప్పుడు సంచలనంగా మారింది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చెలరేగిపోతోంది. గాజాపై క్షిపణులతో దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ఇప్పటికే చాలా మంది పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయారు. అయినా వెనక్కి తగ్గకుండా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ గాజాలో తమ దళాలపై జరిగిన దాడిలో 8 మంది సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. పేలుడు కారణంగా వారంతా చనిపోయినట్టు తెలిపింది. అయితే ఈ దాడిపై ఇతర వివరాలను ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించలేదు. అయితే ఈ దాడిలో ఇజ్రాయెల్ ఆర్మీకి చెందిన కాంబాట్ ఇంజనీరింగ్ కార్ప్కు చెందిన డిప్యూటీ కంపెనీ కమాండర్ వాసిం మహమూద్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు హమాస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై భారీ దాడులు చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో హమాస్ చేసిన దాడిలో 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఆ తర్వాత భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ సైన్యం చనిపోవడం ఇదేనని అధికారులు చెబుతున్నారు. హమాస్తో యుద్ధం ప్రారంభమయ్యాక ఇప్పటి వరకు 307 మంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. రాత్రిపూట సైనికులు ఆపరేషన్ పూర్తి చేసుకుని కాన్వాయ్లో తిరిగి వెళ్తుండగా జరిగిన పేలుడులో ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. పేలుడుతో ఆర్మర్డ్ కాంబాట్ ఇంజనీరింగ్ వెహికల్లో ఉన్న సైనికులంతా చనిపోయినట్టు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఈ దాడి తామే చేసినట్టు హమాస్ ప్రకటించింది. దక్షిణ రఫాలోని టెల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో సైనికులతో వెళ్తున్న వాహనాన్ని తమ ఫైటర్లు పేల్చివేసినట్టు హమాస్ తెలిపింది. ఈ ఘటనలో పలువురు సైనికులు చనిపోయారని తెలిపింది. మరోవైపు రఫాని గుప్పిట పట్టి ఉంచేందుకు ఇజ్రాయెల్ దళాలు గత కొన్ని వారాలుగా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఐడిఎఫ్ జరిపిన దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. రఫాలో హమాస్ నిర్మించిన సొరంగాలను గుర్తించి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే గాజాలో కానీ రఫాలో కానీ ఇజ్రాయెల్ సేనలు ముందడుగు వేస్తే తమ దగ్గరున్న బందీలను చంపేయాలని ఇప్పటికే అగ్రనేతలు సూచించినట్టు హమాస్ ప్రకటించింది. అయినా ఇజ్రాయెల్ ఆపకుండా దాడులు చేస్తుండటంతో హమాస్ సైతం దాడులను ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ ఆర్మీని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోంది. మరోవైపు కాల్పుల విరమణకు సంబంధించి ఐరాసాతో పాటు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ దశలో సైనికులపై దాడి తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటి వరకు ఐడిఎఫ్ జరిపిన దాడిలో 37,000 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్టు స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది. గాజాలో నివసిస్తున్న 23 లక్షల మంది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య 8 నెలల పైన పోరాటం జరుగుతోంది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఇతర ఉగ్రవాదులు జరిపిన దాడిలో 1200 మంది మరణించగా 250 మంది బందీలుగా ఉన్నారు. ఆ తర్వాత హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కార్జ్ చనిపోయిన సైనికులకు నివాళి అర్పించారు. తమ జీవితాన్ని త్యాగం చేయవలసి ఉంటుందని తమకు తెలుసని, ఆయన దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా యుద్ధంలో పాల్గొంటున్నారని, అలాంటి వారికి నమస్కరిస్తున్నాను అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆర్మీ ప్రతినిధి రియర్ యాడ్ అమర్చిన క్షిపణి వల్ల పేలుడు సంభవించిందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది.